హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కలకత్తాలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం చేసిన నిందితుని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని జీహెచ్ఎంసీ పోల్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, బీజేపీ గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమేశ్వర్ రెడ్డి డిమాండ్ చేస్తూ సరూర్ నగర్ చెరువుకట్టపై కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రాణాలను కాపాడే వైద్య విద్యార్థిపై జరిగిన సంఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే అని అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ పై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, డ్రగ్స్ పై ఖచ్చితమైన సమాచారం ఉన్నవారు పోలీసు అధికారులకు తెలియజేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. సభ్య సమాజం తలదించుకునేలా ఇంతటి ఘోరానికి దిగిన నిందితుని బహిరంగంగా ఉరితీయాలని బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమేశ్వర్ రెడ్డి తెలిపారు. కఠినమైన చట్టాలను తీసుకువచ్చి బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా ఉండాలని అన్నారు. డాక్టర్పై జరిగిన అఘాయిత్యానికి నిజంగా సమాజంలో మనందరం ఉన్నాం. ఈ సమాజంలో ఇంత కిరాతకమైన సంఘటనలు జరుగుతుంటే ఏం ఆలోచించాలో కూడా అర్థమైతలేదు. ఒక దేశ పౌరునిగా ఒక అమ్మాయికి జరిగిన సంఘటన తలుచుకుంటే నిజంగా మనసు కలిచేస్తుంది. ఎంతో మంది ఆడపిల్లలు ఈరోజు అభం శుభం తెలియని ఆడపిల్లలు బలైపోతుర్రు. దీని అన్నిటికీ పరిష్కార మార్గం కావాలి. ప్రభుత్వాలు ఏమున్నాయి అనేది కాదు సమస్య, పరిష్కారం ఏ దిశగా ముందుకు పోతున్నాం అనేదే సమస్య. నాకు ఆడకూతురు ఉంది, నిజంగా భయం వేస్తుంది కిరాతకులను చూస్తుంటే. నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎలాంటి సంఘటన వచ్చినా టాలరేట్ చేయకండి, కాల్చి పడేయండి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నిజంగా నేను ఒక్కోసారి ఆలోచిస్తా. అప్పుడు స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వరంగల్లో కాల్ చేసిండ్రు, మొన్న కేసీఆర్ గారు ఉన్నప్పుడు శంషాబాద్లో కాల్ చేసిండ్రు. ఒకవేళ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి అవసరం ఉందనుకుంటే మన దగ్గర స్ట్రాంగ్ ఆఫీసర్స్ ఉన్నారు, ఇక్కడి నుంచి తీసుకుపోండి, మేము కాల్చి చూపిస్తాం ఎట్లుంటుందో. దురదృష్టకరమైన సంఘటన. ఆ ఫ్యామిలీ ఎంత బాధపడ్డది, ఆ అమ్మాయి ఎంత బాధపడ్డది, ఎంత చిత్రహింస గురైందో ఒక్కసారి ఆలోచన చేయరి.